నిజంగా దేవుడు ఈ లోకములో మరి నరుడుగా అవతరించటం, परमेश्वर इस संसार में मनुष्य के रूप में आया। కానీ అవతారం అని అనకూడదు. కానీ हमें अवतार लिया करके तो नहीं बोलना चाहिए। దేవుడు అవతారాలు ఎత్తటం అలా ఉండదు. परमेश्वर कोई अवतार लेता है ऐसा नहीं होता। మనకు తెలిసిన వాక్యం జాగ్రత్తగా మనం గమనిద్దాం. हमें जो वचन पता है उसको हम ध्यान देंगे एक बार। యేసు ప్రభు పుట్టక ముందు यीशु मसीह के जन्म से पहले దేవుని దగ్గర ఏ రూపంలో ఉన్నాడు? वो परमेश्वर के पास किस रूप में था? యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టక ముందు यीशु मसीह इस पृथ्वी में पैदा होने से पहले దేవుని దగ్గర ఏ రూపంలో ఉన్నాడు? परमेश्वर के पास किस रूप में था? వాక్య రూపంలో ఉన్నాడు. वचन के रूप में था। చాలా మంది అవతారాలు ఎత్తారు అంటారు. बहुत से लोग कहते हैं उसने एक अवतार लिया। అవతారం అని అనబాకండి, अवतार करके मत बोलिए, ఎవరు అనొద్దు. कोई भी ना कहे। దేవుడే యేసు ప్రభులాగా నరవతారం ఎత్తాడు అనొద్దు ఎవరు. परमेश्वर ने ही यीशु किस तरह अवतार लेके इस दुनिया में आया। దేవుడు అవతారం ఎత్తలేదు. परमेश्वर ने अवतार नहीं लिया है। అందరు వింటున్నారా? सब सुन रहे हैं? జాగ్రత్తగా వింటున్నారా? ध्यान से सुन रहे हैं? దేవుడు నరవతారం ఎత్తలేదు. परमेश्वर ने कोई भी मनुष्य का अवतार नहीं लिया। ప్రియులారా, प्रियो, దేవుడు వాక్యమై ఉన్నాడు. परमेश्वर वचन है। జాగ్రత్త గమనించండి. ध्यान दीजिए। క్రిస్మస్ లో ఉన్న మర్మాన్ని చెప్తున్నాను మీకు. क्रिसमस के अंदर की गुप्त बात को मैं దీన్ని आपको बता रहा हूँ। తెలుసుకోవాలి మీరు. इन सबको जानना है। తెలుసుకుంటేనే క్రిస్మస్ చేస్తే మనకి ఆనందం. अगर ये सब जान के हम क्रिसमस बनाएंगे నేను तो हमारे చెప్పాను लिए కదా, आनंद है। ఏదో ఉల్లాసంగానో ఆనందంగానో అల్లరితో చిల్లరతో కూడినటువంటి క్రిస్మస్ చేసిన మాత్రం ప్రయోజనం లేదు. कोई आनंद से हंसी मजाक के साथ करने वाला क्रिसमस क्रिसमस नहीं है, कोई फायदा ही नहीं है। రక్షణ అనుభవంతో క్రిస్మస్ చేయాలి. उद्धार के अनुभव से क्रिसमस मनाना चाहिए। రక్షణ అనుభవంతో మనం క్రిస్మస్ చేయాలి. उद्धार के अनुभव से हमें क्रिसमस मनाना चाहिए। చూడండి, देखिए, దేవుడు వాక్యమై ఉన్నాడు. परमेश्वर वचन है। దేవుడు ఆత్మై ఉన్నాడు. परमेश्वर आत्मा है। అర్థమైంది ఇప్పుడు మీకు? समझ में आ गया आपको? దేవుడు ఎవరై ఉన్నాడు? परमेश्वर कौन है? వాక్యమై ఉన్నాడు. वचन है। దేవుడు ఎవరై ఉన్నాడు? परमेश्वर कौन है? ఆత్మై ఉన్నాడు. आत्मा है। దేవుడు परमेश्वर మన తండ్రి ఉన్నాడు. हमारा पिता है। మీకు అర్థమైంది ఇప్పుడు? आपको समझ में आ गया अभी? దేవుడు మన తండ్రి ఉన్నాడు. परमेश्वर हमारा पिता है। దేవుడు వాక్యమై ఉన్నాడు. परमेश्वर वचन है। దేవుడు ఆత్మై ఉన్నాడు. परमेश्वर आत्मा है। దేవుడు తండ్రి ఉన్నాడు. परमेश्वर पिता है। తండ్రిని ఎందుకు సంబోధిస్తాం మనం? पिता करके हम क्यों बुलाते ఎందుకు हैं? సంబోధించమన్నాడు? क्यों ऐसा कहने को ఈ कहा? క్రొత్త నిబంధనలో, इस नए नियम में, క్రొత్త నిబంధన, नए नियम, మనం క్రొత్త నిబంధన కింద ఉన్నాం. हम नई वाचा के नीचे ఈ हैं। క్రొత్త నిబంధనలో इस नई वाचा में ఎందుకని क्यों తండ్రి అని సంబోధించాడు? पिता करके बुलाते हैं? యెహోవా అని సంబోధించలేదు. यहोवा करके नहीं कहा है। క్రొత్త నిబంధనలో नए नियम में మీకు कहीं पे भी ఎక్కడ కూడా యెహోవా అని ఉండదు. यहोवा करके नहीं दिखाई देगा ఇంకొక आपको। విషయం చెప్తున్నాను. मैं आपको एक और बात बताता हूँ। ఎవరైతే యెహోవా నమ్ముకున్నారో, जिन्होंने यहोवा पर विश्वास किया, ఎవరైతే యెహోవా పంపిన ఆత్మతో నింపబడ్డారో, जो यहोवा के भेजे हुए आत्मा से भरे हुए हैं, ఎవరైతే యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరించారో, जिन्होंने यहोवा की दी हुई व्यवस्था का पालन किया, ఎవరైతే యెహోవా ఇచ్చిన కట్టడలను, ఆజ్ఞలను, విధులను, నియమాలను ఆచరించారో, जिन्होंने यहोवा के दिए हुए आज्ञा, विधि और चितौनियों का पालन किया, ఎవరైతే మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు, కోడుల యొక్క రక్తము ద్వారా ఎవరైతే కడగబడ్డారో, जो कोई भेड़ बकरी और बछड़े के लहू के द्वारा धुले गए हैं, వాళ్ళందరూ ఇప్పుడు పరదేశంలో ఉన్నారు. वो सब अभी परदेश में हैं। మళ్ళీ యెహోవా అనబాకండి, फिर यहोवा मत कहिए, అనబాకండి. मत कहिए। కొంతమంది యెహోవా సాక్షులు అంటున్నారు. कुछ लोग हम यहोवा के गवाह हैं करके कहते हैं। అనబాకండి, ऐसे मत कहिए, అనబాకండి. मत कहिए। వాళ్ళకి అనుభవం తెలియదు. उनको अनुभव नहीं पता, వాళ్ళకి అనుభవం తెలియదు. अनुभव అంటే नहीं पता, వాక్యం యొక్క తాత్పర్యం వాళ్ళకి తెలియదు. वचन का तात्पर्य नहीं पता। ఏదో సంఘం అనుకుంటున్నారు, कलिसिया सोचते हैं, సంఘం అనుకుంటున్నారు. ये कोई कलिसिया है करके सोचते हैं। సంఘము అంటే అర్థం ఏం తెలుసా? कलिसिया का मतलब क्या है? ఒకరితో ఒకరు కలిసి జీవించడం. एक के साथ एक मिलजुल के रहना। ప్రియులారా, భూమి మీద ఒక మనిషికి ఇంకొక మనిషికి అవసరం అవుద్ది. पृथ्वी पर एक इंसान को दूसरे इंसान की जरूरत पड़ती है, అవసరం అవుద్ది. जरूरत पड़ती है। అది ఇన్సానియత్ అంటాం. उसको हम इंसानियत कहते हैं। ఏమంటాం దాన్ని? क्या कहते हैं? ఇన్సానియత్. తెలుగులో इंसानियत। ఏమంటాం దాన్ని? మన తెలుగులో మానవత్వం. इंसानियत, మానవత్వం. इंसानियत।
ఒక మనిషిలో ఆ మానవత్వం మంట కలిసినప్పుడు जब एक इंसान में इंसानियत ही खत्म हो जाए, ఆ మనిషి మానవత్వంలో లేడు. वो इंसान इंसानियत में అందుకే ही नहीं బైబిల్ ఆ है। మనిషి పశువు అంటుంది. इसलिए बाइबल ऐसे इंसान को पशु कह के పశు पुकारता है, ప్రాయులు అంటున్నాడు. पशु कह के पुकारता వాళ్ళు है। ఏమంటుంది? क्या कहता है? పశు ప్రాయులు. पशु। అర్థమైందా? समझ में आ रहा है? అర్థం చేసుకోవాలి. समझना है। క్రిస్మస్ మనం చేసేటప్పుడు అర్థం చేసుకోవాలి. क्रिसमस मनाते समय हमें समझना चाहिए। అది మన క్రిస్మస్ మన హృదయంలో జరగాలి. क्रिसमस हमारे हृदय में होना चाहिए। అర్థమవుతుందా? समझ में आ रहा है? ముందు ఎక్కడ జరగాలి క్రిస్మస్? कहाँ होना चाहिए सबसे पहले ముందు क्रिसमस? క్రిస్మస్ మన హృదయంలో జరగాలి. सबसे पहले क्रिसमस हमारे हृदय में होना चाहिए। మనం ఎట్లా ఊహిస్తాం అట్లా బయట చేస్తాం. जिस तरह हम सोचते हैं वैसे ही हम बाहर करते हैं। హృదయంలో ముందు క్రిస్మస్ జరిగితే हृदय में सबसे पहले क्रिसमस ఆ हो तो క్రిస్మస్ బయట చేస్తే ఆనందంగా ఉంటుంది. वही क्रिसमस बाहर करेंगे तो आनंद అసలు होगा। హృదయంలో క్రిస్మస్సే లేదు. हृदय में क्रिसमस ही नहीं అసలు है, రక్షణ అనుభవం లేదు. उद्धार का अनुभव नहीं है, వాక్యం అనుభవం లేదు. वचन का अनुभव नहीं है। క్రిస్మస్ చేసినా ఏం ప్రయోజనం లేదు. क्रिसमस करने से भी कोई फायदा नहीं है, ఏం ప్రయోజనం లేదు. कोई फायदा नहीं है। ఒక్కటే మాట నేను చెప్తున్నా. एक ही बात मैं आपको बताता ఎప్పుడు हूँ, మన చెవుల్లో గిర్రు మోగుతున్న ఒక మాట, हमेशा हमारे कान में बजने वाली एक बात, ఒక మాట, అక్రమమైన వారులారా, हे कुकर्मियों। నేను రక్షణ పొందినాక जब मैंने उद्धार पाया, ఈ మాట ये बात నాకు భయం వేస్తుంది. ये बात सुन के मुझे डर लगता है। ఒకవేళ अगर దేవుని దగ్గరికి వెళ్తే प्रभु के पास जाऊं, అక్రమైన వారు అంటే ఆ तो మాటే నన్ను క్రమంలో తీసుకొచ్చింది. वही बात मुझे नियम में ఆ लेके आया, మాటే నన్ను ఆలోచింపజేసింది. उसी बात ने मेरे अंदर सोच उत्पन्न ఆ किया, మాటే నన్ను బైబిల్లో మంచి ఆధ్యాత్మిక నడిపించింది. उसी बात ने बाइबल में आत्मिक तौर पे मुझे चलाया। గర్వించు వాళ్ళు దేవుని యొక్క నామంలో घमंड करने वाले प्रभु के नाम से घमंड करे, మన అతిశయించేవాళ్ళు, जो घमंड करते हैं అతిశయించేవాళ్ళు దేవుని నామం అతిశయించాలి. परमेश्वर के नाम में घमंड करे। అర్థమైందా మీకు? समझ में आया आपको? అర్థమైంది కదా? समझ में आया ना? కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, దేవుడు परमेश्वर, వాక్య రూపమైన దేవుడు, वचन रूपी परमेश्वर, వాక్య రూపమైన దేవుడు वचन रूपी परमेश्वर భూమి మీద అవతరించాడు. पृथ्वी पे आया। అర్థమైందా? समझ में आ गया? ఎవరు? कौन? వాక్య రూపమైన దేవుడు वचन रूपी परमेश्वर అవతరించాడు. पृथ्वी में आया। ఎక్కడ అవతరించాడు? कहाँ पे? ఆయన గురించి చెప్పిన విధంగా, जैसे उसके बारे में कहा गया था, ఆయన గురించి ఏం చెప్పారు उसके बारे में जो जो कहा, అదే విధంగా వచ్చాడు. उसी तरह वो आया, అదే విధంగా వచ్చాడు. उसी तरह वो आया। కొంతమంది చూడండి, कुछ लोगों को देखिए, చెప్పిన పనిని కరెక్ట్ గా చేస్తారు. जो उनसे कहा गया उस काम को पूरी सही रीति से నాకు करते हैं। అనవసరం అండి, मेरे लिए तो बेकार है, చెప్పారు నేను చేస్తాను, जो कहा गया मैं वैसा ही करूंगा, చెప్పారు నేను చేస్తాను. जैसा कहा वैसा ही అది करूंगा। శిష్యునికి ఉండే మనసు, चेले का मन है, శిష్యునికి ఉండే మనసు. चेले का मन, చెప్పారు నేను చేస్తున్నా मुझसे कहा गया मैं कर रहा हूँ, అంతే. बस। చూడండి, ఉరియా చూసారు మీరు? उरिया को देखा आपने? ఉరియా తెలుసుగా? उरिया जानते हैं ना? ఎవరు చెప్పండి ఉరియా? कौन है उरिया, बताइए। తెలుసా మీకు? आप जानते हैं? దావీదు దగ్గర दाऊद के पास అతని యొక్క యుద్ధ సేనల్లో ఉన్నవాడు, युद्ध की सेना में रहने वाला బెత్షెబా భర్త, बत्सेबा का पति, తెలుసుగా? पता है ना? ఉరియా. उरिया। ఉరియాని దావీదు ఏ విధంగానన్నా తను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటం కూడా ఎంత ప్రయత్నించాడు. उरिया को से अपनी गलती छिपा के रखने के लिए दाऊद ने कितनी कोशिश की, ఎంత ప్రయత్నించాడు. कितनी कोशिश की। దావీదు ద్వారే ఈ యొక్క గర్భం వచ్చింది బెత్షెబాకి అనిపించడానికి उरिया के द्वारा ही बत्सेबा गर्भवती हुई है ये साबित होने के लिए। అర్థమవుతుంది మీకు? వింటున్నారు బాగా జాగ్రత్తగా? सुन रहे हैं आप? దావీదు శత ప్రయత్నాలు చేశాడు. दाऊद ने बहुत ही कोशिश की, ఎట్లన్నా గాని తను చేసిన తప్పుని अपनी गलती को किसी ना किसी तरह ఎట్లన్నా కప్పిపుచ్చుకోవాలని, छुपा के रखूं करके, ఎట్లన్నా గాని ఉరియా ద్వారే ఈ గర్భం వచ్చిందని చెప్పడానికి కోసం उरिया के द्वारा ही गर्भवती हुई है करके बताने के ఎంత लिए ప్రయత్నించాడు తెలుసా? कितनी कोशिश की। ప్రయత్నాలన్నీ కూడా ఫలించలేదు. सारे कोशिश असफल हुए, అస్సలు ఫలించలేదు. असफल हुए। ఎందుకని తెలుసా? क्यों? వఫాదారుడు, क्योंकि वो वफादार है, వఫాదారుడు పిల్లలు. वफादार है वो। ఈ రోజు आज के दिन చూడండి, సంజాని మరి ఈ రోజు అడ్మిషన్ చేసి మీ అందరికి తెలుసు, समझा को हॉस्पिटल में एडमिट किया, आप सबको पता है, అడ్మిట్ చేసి మీ అందరికి తెలుసు. आप सब जानते हैं एडमिट किया है। దేవుడు మరి అక్కడ నిజంగా నేను అనుకున్నాను, मैंने तो सोचा था ఏంటి ప్రభువా ఇది, क्या प्रभु ये ఏమి నేర్పుతున్నావు आप क्या सिखा रहे हो। తెలుసా? ఈ రోజు आज के दिन హాస్పిటల్ ఎంటర్ అయిన వెంటనే సిస్టర్ ఒక సాక్ష్యం చెప్పింది. हॉस्पिटल में जाते ही सिस्टर ने एक गवाही बताई, నర్సుకు సాక్ష్యం చెప్పింది. नर्स को गवाही बताई, నర్సుకు गवाही बताई, సాక్ష్యం చెప్తున్నా ఉంది. अच्छा से गवाही बताती रही। समझा పక్క బెడ్కు ఉన్నటువంటి ఇద్దరు భార్యాభర్తలకు సువార్త చెప్తూ మొదలు పెట్టింది. समझा उसके बेड में बगल में जो पेशेंट थे उन लोगों को गवाही बताने लगी, సువార్త చెప్తూ మొత్తం वो वचन बताने लगी, బైబిల్ తీర్చి చెబుతుంది. बाइबल खोल के बताने लगी। పిల్లారా, प्रियो,
మేము వచ్చేటప్పుడు जब हमारे थे అక్కడ ఎవరు ఉండటానికి వీలు లేదు. वहां पे किसी को रहने की अनुमति नहीं है। నేను ప్రార్థన చేసి వచ్చేటప్పుడు जब मैं प्रार्थना करके आ रहा ఒక था నర్సుని పిలిచాం. हमने एक नर्स को बुलाया, మేము వెళ్తున్నాం, हम जा रहे हैं, ఇదిగో మా అమ్మాయి ये मेरी बेटी है, జాగ్రత్తగా చూసుకోండి. ध्यान से देखना। లేదా అంకుల్ మేము బాగా చూసుకుంటాం. नर्स कहने लगी नहीं अंकल हम बड़े अच्छे से देखेंगे। సంజయ్ అంది, समझा ने మా कहा పాప లైవ్ లో వెళ్ళాలి, मेरे पापा भी लाइव में जाना है, లైవ్ లో వెళ్ళాలి, लाइव में जाना है। లైవ్ లో వెళ్ళాలి అంటుంది. वो कह रही थी अच्छा लाइव में जाना మా है। పాప పాస్టర్ అంది. समझा ने कहा मेरे पापा पास्टर हैं, మా పాప పాస్టర్ అంది. मेरे पापा पास्टर हैं। వెనకమాల చేతులు పెట్టి నర్సు వెంటనే టక్కన ముందుకు చేతులు పెట్టి సావధాన కరెక్ట్ నుంచుంది. नर्स ऐसी आराम से पीछे हाथ करके खड़ी थी, जब पता सुना कि पास्टर है तुरंत आगे हाथ करके एकदम चौड़ी होके सीधा खड़ी हो गई। నిర్లక్ష్యంగా నుంచున్న అమ్మాయి जो लापरवाही से खड़ी थी नर्स, ఒక్కసారి కరెక్ట్ గా అంటే पास्टर सुनते ही एकदम सीधी खड़ी हो ఎంత गई। గౌరవం వచ్చింది, देखो कितना इज्जत है, ఎంత గౌరవం వచ్చింది. कितना इज्जत है। అది మన యొక్క శాస్త్రంలో కనపడుతుంది. ये हमारे चाल चलन में दिखाई देता నేను है। అప్పుడు అనుకున్నాను, तब मैंने सोचा ప్రభువా प्रभु హాస్పిటల్లో సువార్త ఎవరు అందిస్తారు, हॉस्पिटल में सुसमाचार कौन पहुंचाएगा, ఎవరు అందిస్తారు సువార్త, कौन पहुंचाएगा, ఎవరు పోతారు. कौन जाएगा। అందుకని సమయాన్ని తీసుకెళ్ళి इसलिए आप समझा को लेके गए, అక్కడ సువార్త वहां पे सुसमाचार के लिए। ఏడుస్తున్నవి, वो रो रही थी, ఆమె ఏడుస్తుంది. वो रो रही थी। జవాను కొడుకు చచ్చిపోయాడు, उसका जवान बेटा मर गया था, చచ్చిపోయాడు, मर गया था, నిమోనియా చచ్చిపోయాడు, निमोनिया से मर गया था, మార్చిలో చచ్చిపోయాడు. मार्च में मर गया। సంజాకు కూడా నిమోనియే, समझा को भी निमोनिया, వైరల్ నిమోనియా. वायरल निमोनिया। ఆ అమ్మాయిని చూసి उसको देखकर దేవుని మాటలు చెబుతుంటే, वो प्रभु की बातें बता रही थी, దేవుని మాటలు చెబుతుంటే प्रभु की बातें बता रही थी, ఏడుస్తుందంట. वो रो रही थी। మాకు ఫోన్ చేసి చెప్తుంది, वो मुझे फोन करके बता रही నేను है సువార్త చెప్తున్నాను ఇక్కడ. पापा मैं यहाँ पे वचन बता रही हूँ। ఆనందం వేసింది నాకు, मुझे आनंद लगा, ఆనందం వేసింది నాకు. आनंद అసలు लगा, ధైర్యం వచ్చేసింది. मुझे हिम्मत आ गया, పరిశుద్ధాత్మ శక్తి నా మీదకి వచ్చేసింది. पवित्र आत्मा का ताकत मेरे अंदर आ गया। దేవుడు ఏది చేసినా ప్రియులారా, प्रभु कुछ भी करे प्रियो, ఏది చేసినా कुछ भी करे మంచి చేస్తాడు. अच्छा ही करता है। ఉదయాన్నే ఎంటర్ అయిన వెంటనే సిస్టర్ నర్సుకు సాక్ష్యం చెప్పింది. सुबह सुबह जब हम हॉस्पिटल में प्रवेश करा तो तुरंत सिस्टर ने, అడ్మిట్ అడ్మిట్ అవ్వలా, ఇంకా अभी तक समझा एडमिट भी नहीं हुई थी, అడ్మిట్ అవ్వలా, सुबह एडमिट ఊరినే भी नहीं हुई, కూర్చోబెట్టిందంతే. सिर्फ ऐसे ही बिठा के रखा था, సువార్త చెప్పేసి सुसमाचार बता दिया, సాక్ష్యం చెప్పేసి. गवाही बता दी अपनी। చూడండి పిల్లలు, देखो प्रियो, బాధలు వచ్చినాయి, दुख आए, శోధనలు వచ్చినాయి, परेशानी आई, మన కర్తవ్యం ఏంటి? हमारा कर्तव्य क्या है, మనకు దేవుడు ఏమి నేర్పాడు, प्रभु हमें क्या सिखाता है, మనకి ఏమి నేర్పాడు, क्या सिखाता है, తండ్రి ఏమి నేర్పాడు, మనం पिता ने हमें क्या सिखाया। అది మన వఫాదారుగా ఉండాలి. हमें वफादार बन के रहना चाहिए। బాధలు వచ్చినాయి, दुख आए हैं, శోధనలు వచ్చినాయి, परेशानियां आए రోగాలు हैं, వచ్చినాయి. बीमारियां आ गई, నాకే ఎందుకు వచ్చింది, मेरे जीवन में ही क्यों आया, నాకే ఎందుకు मेरे जीवन में వచ్చింది, ही क्यों आया, నాకే ఎందుకు मेरे వచ్చింది, जीवन में ही क्यों आया। ఇంకేం బైబులు, अब बाइबल क्या ఇంకేం पढ़ना, ప్రార్థన, अब क्या प्रार्थना ఇంకేం करना, లైవ్ లో వద్దా, अब क्या लाइव में आना। ఇంకేంటి अब क्या, అని కుప్పగోలిపోయి కూర్చుంటే పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. अगर ऐसे निराश होकर बैठ जाएंगे तो पवित्र आत्मा दुखित हो जाएगा। వీళ్ళు ఎంత స్వార్థపరు క్రైస్తవులు రయ్యిండు, अरे कितने स्वार्थी क्रिश्चियन है लोग, వీళ్ళు ఎంత స్వార్థపరు క్రైస్తవులు రయ్యిండు. अरे ये कितने स्वार्थी क्रिश्चियन है, నా చేత లాభం పొందుకునే ఆనందిస్తారు. मेरे से लाभ पाकर तो आनंदित होते हैं, అయ్యో దేవుడా ఎంత ఆశీర్వదించావు అంటారు. कहते हैं प्रभु आपने कितना आशीष दिया। నేను ఇలా నేర్పుతున్నటువంటి క్రమంలో పోకుండా వీళ్ళు చూడు ఎంత బాధపడుతున్నారు. देखो मैं जिन नियम सिखा रहा हूँ उसमें ना रहते हुए कितने दुख हो रहे हैं। ఏం చెయ్యాలి, వీళ్ళు ఏం చేస్తున్నారు. इन्हें क्या करना चाहिए लेकिन ये क्या कर रहे हैं। వీళ్ళారా, प्रियो, దేవుడు అమాయకుడు అనుకోమాకండి. परमेश्वर बिल्कुल मासूम है, उसे कुछ नहीं पता करके मत सोचिए। శరీరపరమైన బంధువులందరూ బాధపడుతున్నారు. शारीरिक रूप से हमारे जितने भी रिश्तेदार हैं सब बहुत दुखित हो చాలా रहे हैं, ఫోన్లు వస్తున్నాయి, बहुत ज्यादा फोन आ रहे हैं, బాధపడుతున్నారు, दुखित हो रहे हैं। బాధపడుతున్నారు. కానీ लेकिन ఆ బాధను ఆనందంగా మార్చుకోవాలి. उस दुख को आनंद के रूप में बदलना चाहिए। వాడు తెలుసా और पता है ఏమన్నాడు, अय्यूब ने क्या कहा, ఏమన్నాడు, ఏ పిచ్చిదానా, अय्यूब ने क्या कहा, हे पागल, పిచ్చిదానా. हे पागल। దేవుడి ద్వారా మనం మేలు పొందుకున్నాం కానీ ఆయన ద్వారా కష్టాలు అనుభవించలేమా. क्या परमेश्वर के द्वारा हम भलाई पाए, क्या उसके द्वारा जो संकट आते हैं అది उसको नहीं सह క్రిస్మస్. सकते? वही क्रिसमस है, అసలు క్రిస్మస్ అది. वही सही నీ क्रिसमस है। పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, ముందు హృదయంలో క్రిస్మస్ పుట్టాలా. पवित्र आत्मा कहता है सबसे पहले हृदय में అది क्रिसमस నిజమైన होना క్రిస్మస్. चाहिए। वही सच्चा ఏదో क्रिसमस है। క్రైస్తవులం కాబట్టి 25వ తారీఖుని ఆ క్రిస్మస్ చెయ్యాలి అని కాదు. क्रिश्चियन है 25 तारीख को क्रिसमस बनाना ही है करके बनाना नहीं। 25వ తారీఖు వస్తుంది, 25 तारीख आ रहा है, 20వ తారీఖు వస్తుంది, 25 तारीख आ रहा है, ఏటా చేస్తున్నాం, हर साल मना रहे हैं, ఏటా చేస్తున్నాం, हर साल मना ఈసారి रहे కూడా हैं, చేద్దాం, इस साल भी बनाएंगे, ఈసారి కూడా इस చేద్దాం. साल भी बनाएंगे। అది కాదు పిల్లారా, ऐसा नहीं है प्रिय, అది కాదు. ऐसा नहीं है। నిజమైన క్రైస్తవుడు క్రొత్తగా జన్మిస్తే రోజు క్రిస్మస్. सच्चा क्रिश्चियन अगर नए तरीके से जन्म पाए तो उसके लिए रोज क्रिसमस है। రోగాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, తిండి లేకపోయినా, వస్త్రహీనత, ఖడ్గమైనా, కరువైనా, ఏదైనా నిజమైన క్రిస్మస్ రోజు క్రిస్మస్. बीमारी आए, परेशानी है, दुख आए, समस्या है, विपत्ति है, या भूख भी हो, कुछ भी हो, कंगालीपन भी हो, प्रभु में रहना ही सच्चा క్రిస్మస్ क्रिसमस లో है। జరిగింది ఏం తెలుసా, क्रिसमस में क्या हुआ पता है, సైతాన్ని ఓడించడం. शैतान को हराना। అది క్రిస్మస్ లో జరిగింది ఏం తెలుసా, क्रिसमस में क्या हुआ, సైతాన్ని ఓడించటం. शैतान को हराना। ఎందుకని, क्यों, మొదటి ఆదాము
पहला आदम। పౌలు గారు చక్కగా రాశాడు ఈ మాటను. पौलुस ने अच्छे से लिखा है इस बात को, చక్కగా రాశాడు. अच्छे से लिखा। మొదటి మానవుడు ఓడిపోయాడు. पहला इंसान हार गया, हार गया, ఒక అవరత చేతిలో ఓడిపోయాడు. एक औरत के हाथ से हार गया, ఆడ మనిషి చేతిలో ఓడిపోయాడు. औरत से हार गया, ఆడ మనిషి और वो स्त्री సైతాన్ చేతిలో ఓడిపోయాడు. शैतान के हाथ में आके हार गई, సైతాన్ చేతిలో ఓడిపోయాడు. शैतान के हाथ में आके हार गई। ప్రవేశించాడు. उसने प्रवेश किया, అవ్వ ద్వారా ప్రవేశించాడు. हवा के द्वारा प्रवेश అవ్వ किया, ద్వారా ప్రవేశించి हवा के द्वारा प्रवेश ఈ करके భూమిని మొత్తాన్ని ఏలి ఒక మనిషిగా పురుషుడుగా ఉన్నటువంటి స్త్రీకి కిరీటముగా ఉన్నటువంటి ఆ మానవుడు పడిపోయి చెడిపోయాడు. इस पृथ्वी में किरीट के रूप, एक मुकुट के रूप में रहने वाला वो इंसान एक स्त्री के हाथ में हार गया। లోకం మన ముట్టిలో పెట్టాడు. इस संसार को उसने हमारी मुट्ठी में दिया, కానీ लेकिन ఆదాం ఏం చేశాడు? आदम ने क्या किया? అమ్ముడు పోయాడు. वो बिक गया, ఆదాం అమ్ముడు పోయి మనల్ని అమ్ముడు పోగొట్టాడు. वो बिक गया और हमें भी बेच दिया। ఆదాం అమ్ముడు పోయాడు. वो बिक गया। అమ్మ అంటారు చూసావా? कुछ लोग कहते हैं అరే ना, నువ్వు తన్నులు తినక మమ్మల్ని కూడా తన్నిచ్చావు अरे तुमने तो मार खाया ही खाया, हमें भी मार खिलवा दी। అంటావన్నా? बोलते हैं ఒరే या नहीं? నువ్వు తన్నులు తినాలి కాక तुमने तो मार खाया మమ్మల్ని కూడా తన్నిచ్చావు కదరా. और हमें भी मार खिलाई। ఒకసారి అంట एक बार భార్య, पति, భర్త, पत्नी కూతురు और बच्ची, बेटी ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నారు. ट्रेन में सफर कर रहे थे। ఒక అతను నుంచి పక్కన కూర్చున్నాడు. एक व्यक्ति आके बगल में बैठा, కొంచెం అతను వీళ్ళకంటే కొంచెం తగడాగా ఉంటాడు. वो इनसे थोड़ा तगड़ा था। ఇతను అన్నాడంట, इसने कहा, ఏ మా సీట్ అయ్యా, ये हमारा सीट है, ఏంది కూర్చున్నావు? क्यों यहाँ बैठे हो? ఏ ఏందా నేను కూర్చుంటాను. अरे तो क्या हुआ, मैं बैठूंगा, उसने कहा। ఇద్దరు గొడవ జరిగింది. दोनों के बीच में झगड़ा हो गया। ఒక్కటిలాగా కొట్టాడు. एक ఒక్కటిలాగా చాప మీద కొట్టాడు. एक खींच के गाल पे मारा। ఇదిగో నన్ను కొడితే కొట్టావు, तुमने मुझे मारा तो मारा, నా భార్యని కొట్టు, मेरी पत्नी को मारो, నీ అంత చూస్తాను. मैं तुम्हारा अंत देखूंगा నా कहा। భార్యని కొట్టాడు. उसने पत्नी को भी मारा। ఏయ్ నా భార్యని కొడితే కొట్టావు, अरे मेरी पत्नी को मारा तो నా मारा, కూతురుని కొట్టు, मेरी पत्नी को बेटी को मार के दिखाओ, చూస్తాను. मैं देखूंगा। కూతురుని కొట్టాడు. बेटी को भी खींच के मारा, అయిపోయింది. हो गया। ఇంకేం अब क्या है? ఏం లేదు. कुछ नहीं, ఇంటికి వెళ్ళారు. घर चले गए। ఏంది నాన్న అట్ట అన్నావు? पापा क्यों आपने ऐसे कहा? ఏంది నాన్నటంటే, क्यों ऐसा कहा? అచ్చా నన్ను కొడితే మీ ఇద్దరు నవ్వాలనా? अच्छा, जब मैं मार खा रहा था तुम दोनों हंसते रहो ఇప్పుడు इसलिए। నవ్వండి, अब हंसो, ఇప్పుడు నవ్వండి. अब हंसो। ఇద్దరు తనులు తిన్నారు కదా, दोनों ने भी मार खाया ना, అందుకని మిమ్మల్ని కూడా తగ్గించు. इसलिए मैंने तुमको भी मार खिलाया। అది సంగతి, ये है हालत, అది సంగతి. ये है हालत। ఆడు తన్నులు తిడు తన్నాడు, उसने तो मार खाया ही నేను खाया కూడా తన్నిచ్చాడు. और इनको भी खिलवा दी। కరెక్ట్ కదా? అట్టానే इसी तरह ఆదాము आदम ఈ ప్రపంచానికి ఏలిక. इस पूरे संसार का अधिकारी ఆదాము है। యొక్క గుప్పిట్లో పెట్టిన ఈ पूरी ప్రపంచాన్ని दुनिया को आदम की मुट्ठी में परमेश्वर ने ఆట रखा। ఆడించాలి ఆదాం. आदम को खेलना है ये सब, కానీ ఆట ఆడిస్తున్నాడు సైతాన్. लेकिन शैतान यहाँ खेल खेल रहा है। ఆదాం ఏమైపోయాడు? आदम का क्या हुआ? ఒక ఆడ మనిషి యొక్క చేతిలో ఓడిపోయాడు. एक स्त्री के हाथ में आकर वो हार गया। అబలా అన్నాడు పౌలు గారు. पौलुस ने कहा है అబలా अबला, సబలా ఓడిపోయాడు. वो हार गया। तो సైతానుడు शैतान అవను ఓడించేశాడు. शैतान ने हवा को हरा दिया। దేవుని బిడ్డలు ఇద్దరు ये दोनों परमेश्वर की संतान అమ్ముడు हैं। పోయారు, बिक गए ये लोग, అమ్ముడు పోయారు. बिक गए। అందుకే పౌలు గారు ఒక మాట అన్నాడు రోమాలో, इसलिए पौलुस ने रोमियो में एक बात कही ఏ है, భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు ప్రేమను పొందలేకపోతారు. చూడండి 3:23. कोई भेद नहीं, रोमा? सबने रोमियो రోమా 3:23 3:23 చదవండి ఒకసారి, एक बार हम पढ़ेंगे। అందరూ చదవండి. इसलिए कि सबने पाप किया और परमेश्वर की महिमा से रहित है। ఎవరు నీతిమంతులు లేరండి, कोई भी धर्मी इंसान नहीं है, ఎవరు నీతిమంతులు లేరు, कोई भी धर्मी नहीं है, అందరూ పాపులే, सब पापी है, అందరూ పాపులే, सब पापी है, ఎవరు నీతిమంతులు లేరు. कोई भी धर्मी नहीं है। 3:11 చదవండి ఒకసారి. 3:11 पढ़ेंगे एक बार। कोई समझदार नहीं, कोई परमेश्वर का खोजने वाला नहीं, కోయి సమజ్దార్, ఎవరు కూడా ఒక్కడు నీతిమంతులు లేడు. कोई भी समझदार नहीं, దేవుణ్ణి గ్రహించు వాడు లేడు, ఎదికేవాడు. परमेश्वर को जानने वाला, खोजने वाला कोई नहीं। తెలుసా, ఎదకని నేను నీకు దొరికాను అన్నాడు. तुमने मुझे ढूंढा, मैंने तुमने मुझे నై पाया। వెదకని, तुमने मुझे नहीं ढूंढा पर तुमने पा लिया। వెదకని నన్ను, నేను నిన్ను ఎదికాను. तुमने मुझे नहीं ढूंढा, मैंने तुम्हें ढूंढा। ఎతుక్కుంటూ వచ్చాడు పిల్లలు. वो हमें ढूंढते हुए आया। మేళాలో తిరణాల్లో मेले में పిల్లవాడు తప్పిపోతే बच्चा जब खो जाता है, పిల్లవాడిని ఎత్తుక్కుంటూ తల్లిదండ్రులు వస్తారు, माता पिता बच्चे को ढूंढते हुए आते हैं, తల్లిదండ్రులు వస్తారు. माता पिता ढूंढते हुए आते हैं। ఏటాటా యెరూషలేము వెళ్తారు యేసు ప్రభువుని తీసుకొని. यीशु मसीह को हर साल यरूशलेम लेके जाते हैं। మరియమ్మ యేసేపు मरियम और यूसुफ ఏటాటా వెళ్తారు, हर साल जाते हैं పస్కా పండుగ, फसा का पर्व मनाने के పస్కా लिए। పండుగకి వెళ్తారు, फसा का पर्व मनाने के लिए ఏటాటా వెళ్తారు. हर साल जाते ఒక हैं। సంవత్సరం एक साल వాళ్ళతో ప్రభు గారు రాలేదు.
उनके साथ जब वो वापस लौट रहे थे, यीशु मसीह नहीं आया। యేసు ప్రభు గారు రాలేదు. यीशु मसीह नहीं आया। 3 దినాల టైం 3 దినాల రోజు అంతా అయిపోయింది. 3 दिन का सफर भी उन्होंने पार कर लिया था। ఎవరో మన వాళ్ళ ఫ్రెండ్స్ తోనో మన బంధువులతో వస్తారు. उसने सोचा पीछे लोग आ रहे हैं, हमारे रिश्तेदार, हमारे दोस्त उनके साथ होगा। ఎత్తుక్కుంటే ఎవరు వచ్చారు? ढूंढते हुए कौन आया? ఎవరు వచ్చారు ఎత్తుక్కుంటూ? कौन आया? తల్లిదండ్రులు. माता पिता है। తల్లిదండ్రులు వచ్చారు. माता पिता है। అర్థమైందా? समझ में आया? ఎత్తుక్కుంటూ వచ్చాడు దేవుడి పిల్ల. ढूंढते हुए आया प्रभु। అదే క్రిస్మస్. वही क्रिसमस है। అదే క్రిస్మస్. అసలు ఈ है। క్రిస్మస్ అయితే ఎంత ఆనందం తెలుసా? ऐसे क्रिसमस मनाए तो कितना आनंद है पता है? ఎంత ఆనందం తెలుసా ఈ कितना క్రిస్మస్? आनंद है। క్రిస్మస్ లో నూతన ఆనందం రావాలి. क्रिसमस में एक नया आनंद आना चाहिए। నూతన ఆనందం. नया आनंद। అది ఆ క్రిస్మస్ పరలోకంలో రాయబడుద్ది. वही क्रिसमस स्वर्ग में लिखा जाएगा। 2 గ్రంథాలు ఉన్నాయి అక్కడ. 2 ग्रंथ हैं। నువ్వు భూమి మీద ఏం చేసినా आप पृथ्वी पे जो कुछ भी करो రాయబడుద్ది. वो लिखा जाएगा। రాస్తున్నాడు చూస్తున్నాడు నీ కథ నా కథ. देख रहा है, लिख रहा है, सुन रहा है, आपकी कहानी मेरी పాష గారు कहानी। వాడతాడు, మన మూలపాలెం పాష గారు. ఓ అయ్యో అన్నాడు ఒకసారి. ये गीत जब सुना सुधाकर ब्रदर ने कि लिख रहा है, देख रहा है आपकी और मेरी कहानी, तो उन्होंने कहा बाप रे, एक ऐसा गीत వామ్మో है। కథలు రాస్తున్నాడు ప్రియులారా. हमारी कहानियां लिख रहा है అందుకే అంటాను प्रियो। చూసారే కథలాబరే. इसलिए हम कहते हैं ना अपनी कहानियां बंद करो। మనం ఏమంటాం? हम क्या అరే कहते నీ हैं? కథలాబరా. अरे तेरी कहानी बंद कर। కథలోడా. कहानी बताने అందుకే वाला। కల్పనా కథలు చెప్పకూడదు. इसलिए कल्पना वाली कहानियां नहीं ఈ बतानी మధ్యన चाहिए। కాపర్లు కల్పనా కథలు చెప్తున్నాడు. आजकल पासवान लोग कल्पना कथा बता रहे కల్పనా हैं। కథలతోటి జనాల్ని ఆడిస్తున్నాడు. कहानियों से लोगों को खिला रहे हैं। ఎవరు ఆడిస్తున్నాడు? कौन खिला रहा है? డమరు. डमरू कौन बजा रहा है? బుడబక్లోత మనకెళ్ళి బుడబక్లోత చూసారు మీరు? आपने देखा है कि खेल खिलाने वाले आते हैं, బ్లుక్ 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 అంటూ ఉంటాడు. ऐसे डमरू लेके हाथ में बजाते रहते हैं, అట్ట అంటూ ఉంటాడు. ऐसे करते रहते हैं। చూసారా? గారడి కాటి పాపర్లతో తెలుసు మనకెళ్ళి గారడి చేసేవాడు. जो जादू टोना करने आते हैं, देखा है कभी? కర్ర ఒకటి తీసుకుంటాడు. एक लाठी लेते हैं, కర్ర తీసుకొని लाठी लेकर 100 రూపాయలు తీసుకుంటాడు. हाथ में एक पैसा रखते हैं, 100 రూపాయలు తీసుకొని सिक्का रखकर చూడండి కర్రలో నుంచి 100 రూపాయి మింగిందే అంటాడు. అయిపోయింది. कहते हैं देखो इस लाठी ने जो मेरे हाथ में सिक्का है उसको निगल लिया करके दिखाते हैं और ఇదిగో सिक्का नहीं కక్కుతుంది होता। అంటాడు. देखो लाठी में से सिक्का आ रहा है, बाहर आ रहा है, कहता है और सिक्का आ जाता है। కేల్ తమాషా లకడీకా ఏముంది? क्या है? కేలు खेल। ఆడిస్తున్నాడు సైతానుడు. शैतान खेल रहा है, కాపర్లను ఆడిస్తున్నాడు. पासवानों से खेल रहा విశ్వాసులను है, ఆడిస్తున్నాడు. विश्वासियों से खेल रहा है, అధికారులను ఆడిస్తున్నాడు. अधिकारियों से खेल रहा है, రాజులను ఆడిస్తున్నాడు. राजाओं से खेल रहा है, ప్రపంచాలను ఆడిస్తున్నాడు. दुनिया से खेल रहा है। చూసారా? देखा? అందుకే అన్నాడు యేసు ప్రభు इसलिए यीशु मसीह ने कहा వాడు లోకాధికారి. वो संसार का अधिकारी है। మరణమా నీ ముళ్ళు ఎక్కడ? हे मृत्यु कहाँ तेरा डर? ఎరగొడతా నిన్నేమనుకున్నావు? मैं तुम्हें तोड़ डालूंगा। మరణమా నీ ముళ్ళు ఎక్కడా? हे मृत्यु कहाँ तेरा डंक? ఏమన్నాడు? లోకాధికారి వస్తున్నాడు. संसार का अधिकारी आ रहा है। లోకాధికారి యొక్క ఆ కిరీటాన్ని తీసుకుని ఆయన పెట్టుకున్నాడు. इस संसार के अधिकारी के मुकुट को लेकर उसने रख लिया। ఏంటో కిరీటం తెలుసా? कौन सा मुकुट है वो? ఏం కిరీటం? कौन सा मुकुट है? బంగారం కాదు, सोने का नहीं, ముళ్ళ కిరీటం. कांटों का मुकुट। బంగారం కిరీటం ఎవరైనా పెట్టుకుంటారు. सोने का मुकुट तो कोई भी पहन तब लेगा, समस्या इसमें नहीं। कोई बड़ी बात नहीं। అరే ఈ పని ఎవడని చేస్తలేవా? अरे ये काम तो कोई भी कर ఈ सकता పని చేసి చూద్దాం है, ये काम करके दिखाओ, అంటారంట. ऐसे बोलते हैं या ఈ नहीं? పని ఎవరైనా చేస్తారయ్యా? ये काम तो कोई भी कर ఈ सकता పని చేసి చూద్దాం. है, ये काम करके दिखाओ। అందుకే మన ప్రభు అన్నాడు इसलिए हमारे प्रभु ने क्या कहा? అసాధ్యాలను సాధ్యం చేసింది. असंभव को संभव करने वाला परमेश्वर। అంతకు ముందు ఎవరైనా ముళ్ళకరం పెట్టినారండి? क्या उससे पहले किसी ने कांटों का मुकुट पहना? సిలువలో ఎక్కిన ఎవరన్నా సరే, क्रूज में जो भी चढ़ा है, సిలువలో ఎక్కిన వాళ్ళు क्रूज में चढ़ने वाले, అంతకు ముందు ముళ్ళకరం పెట్టినారా? उससे पहले बहुत लोग चढ़े कि किसी ने कांटों का मुकुट पहना? చెప్పండి. बताइए। పెట్టుకోవాలి. नहीं, చాలా మంది సిలువ ఎక్కించారు. बहुत लोगों को क्रूज चढ़ाया। పర్షియన్ చక్రవర్తి వచ్చినప్పుడు ఆ సిలువ వచ్చింది పిల్లలు. जब पर्शियन चक्रवर्ती आया तब वो क्रूज को लेके ఎందుకంటే आया, వాళ్ళు భూమిని పూజిస్తారు. क्योंकि वो भूमि की पूजा करते हैं, భూమిని పూజిస్తారు. पृथ्वी की पूजा करते हैं। అందుకని इसलिए ఆ సిలువలో పాపుల్ని ఎక్కిస్తారు. उस क्रूज में पापियों को चढ़ाया ఘోర जाता है, పాపులు. पापी होते हैं उनको चढ़ाया जाता ఆ है। పాపి రక్తం కింద పడితే ఈ భూమి కల్మషం అయిపోయిందని. पापी का लहू पृथ्वी में गिरेगा तो पृथ्वी शापित हो जाएगी। అందుకే వాళ్ళు इसलिए తడప రక్తం కింద పడకుండా కొడతా ఉంటారు. इसलिए तड़प तड़प के तड़पे करके उनको बुरी तरह मारते हैं। कुआं उनका बढ़ता लहू उनका। भी नीचे नहीं गिरना चाहिए, కోమలబడుతూ ఉంటారు. उनको मारते रहते हैं, ఎందుకు రక్తం కారకూడదు? क्योंकि लहू तो बहना नहीं है, కోమలబడుతూ ఉంటారు. मारते रहते हैं। కాకులు వచ్చి ఆ కళ్ళు పొడుచుకుని వెళ్తా ఉంటాయి. तो वे आते हैं और उनकी आंखों को फोड़ के चली जाती 10 है। రోజులు 10 दिन 20 రోజులు 20 दिन అన్యజనులైతే अन्य जाति होंगे तो అన్యజనులైతే अन्य जाति కానీ होंगे యూదులు అది तो, కాదు. लेकिन यहूदी लोग ऐसा नहीं యూదులకి करते। పొద్దున్నగా చేయాలి.
यहूदी लोगों को भोर रहते ही करना चाहिए। పొద్దున్నగానే వాళ్ళ చట్టం అట్లా ఉంది, उनका कानून ऐसा है, వాళ్ళ చట్టం అట్లా उनका ఉంది. कानून ऐसा है। ప్రియులారా, प्रियो, ఎవరన్నా పెట్టున్నారా? क्या किसी ने कांटों का मुकुट पहना? ఎవరన్నా పెట్టుకున్నారు? किसी ने भी। మన యేసయ్య हमारे यीशु मसीह ने पहना। తెలుసా, कोई पता है కుమారుని పంపించి అంత ఏడ్చాడు. पुत्र को भेजकर कितना रोया? ఈ రోజు నేను ఆ తండ్రి యొక్క ఆ ఆ యొక్క మనస్తత్వం నేను అనుభవించాను. आज के दिन उस पिता के मन को मैंने अनुभव किया। సంధ్య వదిలిపెట్టి వస్తున్నప్పుడు, जब मैं संध्या को छोड़ के आ रहा था, छोड़ के आ रहा था, కళ్ళ నీళ్ళు వచ్చి मेरे आंखों में आंसू आ गए। ఆ తండ్రి గుర్తొచ్చాడు నాకు. तब मुझे परमेश्वर पिता याद आया। యేసు ప్రభువుని పంపించేటప్పుడు जब यीशु मसीह को भेजा, ఎక్కడ పంపించాడు యేసు ప్రభుని? कहाँ भेजा परमेश्वर ने यीशु मसीह को? తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నాడు. कहा मैं तुम्हें भेड़ियों के बीच में भेज रहा हूँ। మనం బాగుపడతాను కోరేస్తే ఆయనేమో జనాల కోసం చచ్చిపోతాడు. తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నాడు. भेड़ियों के बीच में भेजा, ఎందుకని ఆయన యేసు ప్రభు అన్నాడు ఆ మాట. क्योंकि यीशु मसीह ने ही कहा, తండ్రి అట్ట పంపించాడు, पिता ने जैसे भेजा అట్ట పంపిస్తున్నాను ఈ లోకంలోకి. ऐसे भेज रहा हूँ मैं तुम्हें इस संसार में। తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నాడు. भेड़ियों के बीच में भेज रहा हूँ। చూసారా, देखा, తండ్రి మనసుని ఈ రోజు నేను బండిలో కూర్చొని అనుభవించాను. पिता के उस मन को मैंने आज गाड़ी में बैठकर अनुभव किया। బాధ లేదు, दुख नहीं। తండ్రి ఎంత బాధపడి ఉంటాడు, तो నా ప్రభు ఎంత బాధపడి ఉంటాడు. मेरा प्रभु कितना दुख हुआ होगा కొడతంటే, जब उसको मार रहे కుమారుని थे, కొడతంటే पुत्र को मार रहे थे। ఏం చేయలేడా? क्या कुछ नहीं कर सकता? ఏం చేయలేడా? क्या कुछ नहीं कर सकता था? చేయగలడు. कर सकता है। ఏ రోగాలు బాగుపడవా? क्या बीमारियां ठीक नहीं होंगी? బాగుపడగల ప్రియులారా, ठीक हो सकती है। వెనుకబాకండి. आप ये मत सोचिए దేవుడు హస్తం కురసగలేదు, परमेश्वर का हाथ छोटा नहीं है, ఏదైనా బాగు చేయగలడు. कुछ भी ठीक कर सकता కానీ है। మనల్ని తన ఇష్టానుసారం నడుపుతున్నాడు ప్రియులారా. लेकिन वो अपनी इच्छा के अनुसार हमें चला रहा है, నడుపుతున్నాడు, चला रहा है, క్రమంలో నడుపుతున్నాడు. नियम में चला रहा है। అందుకే ఏబు గారు అన్నాడు, इसलिए अय्यूब ने कहा, ఏ పిచ్చిదానా, ए पागल, మనం లాభాలు పొందుకోవాలి, हम लाभ तो प्रभु से पा रहे हैं, సుఖపడ్డాం, नष्ट नहीं भोग सकते। రోగం అనిపిద్దాం. सुख का हमने अनुभव किया, बीमारी का भी अनुभव किया। ఏమైందంట? क्या हो गया? ఇంకొక విషయం తెలుసా, एक और बात पता है, అక్కడ 5లో రాశాడు, 5वें अध्याय में लिखा हुआ है, నుప్పు రవ్వలంట పైకి ఎగురుతాయి అంట. आग की चिंगारी ऊपर को उठती है। మనుషులు శ్రమలు అనుభవించడానికి పుడతారు. इंसान जो है मुश्किलों को, परेशानियों को झेलने के लिए ही पैदा होते हैं। నిజమైన క్రైస్తవుడు ఆయన భయపడితే ఆయన క్రైస్తవుడు కాదు. अगर सच्चा क्रिश्चियन डरता है तो वो क्रिश्चियन ही नहीं है। బాధలు వస్తే భయపడితే క్రైస్తవుడు కాదు. अगर दुख आने पर वो डरता है तो क्रिश्चियन ही नहीं है। పిరికివాడు కాదు ప్రియుడు. क्रिश्चियन लोग डरपोक नहीं है प्रियो, పిరికివాడు కాదు. डरपोक नहीं है। ఏదొచ్చినా కానీ రాని कुछ भी हो आ जाए तो आने दो, రాని आने दो, రాని आने दो। సైతానాన్ని ఓడిస్తా, हे शैतान, मैं तुम्हें हरा दूंगा, ఓడిస్తా. हरा दूंगा। నువ్వు ఎందుకు వచ్చావో तुम क्यों आए? అందుకనే इसलिए నోట్లో ఏం చెప్పేసింది సిస్టర్, సాక్ష్యం చెప్పేసింది. वहां जाते ही क्या बताया सिस्टर ने? गवाही बताई। ఏడ్చాడు సాతాను. शैतान रोया। మరి బాబా మీరేదో అనుకుంటారంటే ఇది మళ్ళీ వచ్చి సాక్ష్యం చెప్తున్నారు अरे నాయన. मैंने तो सोचा था तुम डरोगे, परेशान हो जाओगे, लेकिन फिर से यहाँ गवाही बता दी। అరే వీళ్ళ బేటినేమో అక్కడ పెడితే ఈమెదో ఏడుతుండే, ఈమె సువార్త చెప్తున్నది. अरे इनकी बेटी को तो यहाँ रखा है रोएंगे करके, लेकिन ये तो यहाँ ఈ सुसमाचार बता रहे బైబుల్ हैं। వాళ్ళన్ని జనులు वो अन्य जाति लोग हैं। బైబుల్ ఓపెన్ చేసి बाइबल खोलकर క్లియర్ గా చెప్పడం మొదలు పెట్టింది. साफ साफ बताने लगी। ధైర్యం हिम्मत ఎవరికి? किसको? సింహాలు, शेर, సింహాలు. शेर है। సైతానా, ये शैतान, సింహానికి రోగం వచ్చిందా? शेर को बीमारी आ गई, కదిలించబాక हिलाओ मत। హాస్పిటల్ సువార్తకి వెళ్ళింది, हॉस्पिटल में सुसमाचार के लिए సువార్త गए हैं। వెళ్ళింది. सुसमाचार जाएगा। అగాతా సిస్టర్ కి अगाथा सिस्टर को ఒకసారి మేము ఆటలాడుకుంటున్నాం, हमारा स्पोर्ट्स हो रहा था। సంవత్సరం ఒకసారి స్పోర్ట్స్ ఉంటాయి, साल भर में एक बार स्पोर्ट्स होता है, కానీ ఈ సంవత్సరం చేయలేకపోతున్నాం. लेकिन इस साल हम मना नहीं पाए పరిస్థితులు వచ్చినాయి, क्योंकि हालत तो ऐसी हो गई। వెనక్కి వెనక్కి నడుస్తుంది, पीछे पीछे चलने का कंपटीशन हो रहा था, పడిపోయింది, नीचे गिर गई, చెయ్యిరిగిపోయింది. हाथ टूट गया। అరే ఇదేం దేవుడు సంతోషంగా ఉన్నప్పుడు ఇది జరిగింది. अरे खुशी से खेल रहे हैं, अचानक ऐसा क्यों हो गया? సిస్టర్ హాస్పిటల్ తీసుకెళ్ళాం, सिस्टर को हॉस्पिटल ले गए, సప్తదంగా తీసుకెళ్ళాం. सफदरजंग ले गए, తీసుకెళ్తే तो ఎయిమ్స్ తీసుకెళ్తే एम्स ले गए थे। అక్కడ కిడ్నీ వ్యక్తి బాగుపడ్డాడు, वहां पे किडनी का व्यक्ति ठीक हो गया, కిడ్నీ వ్యక్తి బాగుపడ్డాడు. किडनी का व्यक्ति వార్డ్ ठीक లో हो పోయి गया। ప్రార్థన చేశాను నేను. वहां वार्ड में जाके हमने प्रार्थना की, వార్డ్ లో క్యాన్సర్ లో బాగుపడ్డారు, कैंसर के वार्ड में जाके हमने प्रार्थना की, कैंसर के लोग ठीक हो गए। ఆ కిడ్నీ వ్యక్తి బాగుపడ్డాడు. जिसकी किडनी खराब थी वो ठीक हो गया। 25 సంవత్సరాలు 25 साल పచ్చగా అయిపోయాడు, पूरी तरह पीला हो गया था, పచ్చగా అయిపోయాడు. पूरी तरह पीला हो गया డాక్టర్ था। చెప్పాడంట, डॉक्टर ने कहा ఆశ వదులుకోవాలి, आशा छोड़ दो। పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది, शादी होके सिर्फ 3 साल हुए చిన్న थे। పిల్లోడు, एक छोटा सा बच्चा था, చిన్న పిల్లోడు. छोटा పిల్లరా, सा बच्चा था प्रियो। మన సిస్టర్ ఒక సిస్టర్ ఉంది అక్కడ, वहां पे एक सिस्टर थी, ఆ సిస్టర్ అందంట, सिस्टर ने कहा కింద పాస్టర్ గారు వచ్చాడు, नीचे पास्टर जी आए हैं, ప్రార్థన చేసి అద్భుతాలు జరుగుతాయి, वो प्रार्थना करेगा तो अद्भुत వెళ్ళి कार्य ఆయన होंगे, కాళ్ళ మీద పడి అన్నాడు. जाकर उनके पैरों पे गिरो। ఆ అమ్మాయి వచ్చి నా కాళ్ళ మీద పడింది. वो लड़की आके मेरे पैरों पे गिरी। ఎవరు అమ్మా నువ్వు అన్నాను. मैंने कहा कौन हो आप?
కుమారి సిస్టర్ అప్పుడు మా సంఘంలోకి వస్తుంది కుమారి సిస్టర్. तब कुमारी सिस्टर हमारी कलीसिया में आ కుమారి रही थी। సిస్టర్ ఎంతమంది సువార్త చెప్పిందో, कुमारी सिस्टर ने कितने लोगों को सुसमाचार ఎంతమంది बताया। అగ్గిలాగా ఉండేది కుమారి సిస్టర్. कुमारी सिस्टर एक आग की तरह रहती थी, సంఘంలో అగ్గిలాగా ఉండేది. एक कलीसिया में आग की तरह ఇంకోటి रहती थी। తెలుసా, और पता है వాళ్ళకి అన్ని మందులు తెలుసు, उनको सब दवाइयां पता కానీ है, నాకు ఫోన్ చేసేది. लेकिन मेरे से फोन करवाती ఏదన్నా थी। సిస్టర్ కడుపు నొప్పి వచ్చినా अगर पेट में भी दर्द आ जाए నాకు ఫోన్ చేసేది, मुझे फोन करती బ్రదర్ थी, ब्रदर నా కడుపు నొప్పి వస్తుంది मेरे ప్రార్థన पेट में చేయండి. दर्द आ रहा है, प्रार्थना ఏం कीजिए। మందులు వేసుకోలేదు, क्या दवाई नहीं ले सकती है? హాస్పిటల్ ఉన్నారు. क्या वो तो हॉस्पिटल में ही काम దేవుని करती है, ఆధారపడింది, लेकिन परमेश्वर पर निर्भर हो गई। సాక్ష్యం చెప్పేది. गवाहियां बताती थी, ఒకటే మాట చెప్పింది, एक ही बात कहा। ఇదిగో కింద పాస్టర్ గారు వచ్చాడు, नीचे पास्टर जी आए हैं, ఎల్లు जाओ కాళ్ళ మీద పడు, पैरों पर गिरो, నీ భర్త కిడ్నీలతో బాగుపడిపోతావు. आपका पति की किडनी ठीक हो जाएगी। వచ్చి కాళ్ళ మీద పడింది. आकर मेरे पैरों पे गिरी। సిస్టర్ కి ఆపరేషన్ చేయిస్తున్నాం. हम सिस्टर को ऑपरेशन करा रहे थे। ఏంటమ్మా అన్నాను. क्या हुआ बोला నా मैंने, భర్త 2 కిడ్నీలు పాడు, मेरे पति की दोनों किडनी खराब हो गई। కొంచెం ప్రార్థన చేయి. आकर थोड़ा నీకు ఎవరు प्रार्थना చెప్పారు करो। నేను ప్రార్థన చేస్తాను? मैंने कहा आपको किसने कहा मैं प्रार्थना మీ करूंगी? సిస్టర్ పైన ఉంది, देखो आपकी सिस्टर है एक ऊपर, మీ సిస్టర్ పైన ఉంది. वो सिस्टर है ऊपर, उन्होंने बताया। సిస్టర్ చెప్పింది. अच्छा सिस्टर ने बताया। వెళ్ళాను, मैं गया, ప్రార్థన చేశాను. मैंने प्रार्थना किया। ఒక అద్భుతం తెలుసా, एक अद्भुत कार्य पता है అక్కడ आपको? వార్డులు అందరూ చూస్తున్నారు. वार्ड में वहां पर सब पेशेंट्स देख रहे थे। వాళ్ళకి రేపు ఎల్లుండి సెలవు, कल या परसों उनको छुट्टी मिलने वाली थी बाकी लोगों को, బాకీ అందరికి. बाकी लोगों ఈయన को, చెప్పలా, लेकिन इस व्यक्ति को छुट्टी नहीं मिलने वाली थी। చెప్పలేమన్నారు. उसने कहा था डॉक्टरों ने हम कुछ नहीं कह सकते। మేము ప్రార్థన నవ్వుకుంటున్నారు వాళ్ళు, हम प्रार्थना कर रहे थे तो बाकी लोग हंस रहे थे। నేను ప్రార్థన నవ్వుకుంటున్నారు వాళ్ళు. मैं प्रार्थना कर रहा था तो बाकी लोग हंस रहे थे। అక్కడ మన సిస్టర్ ఉంది, ఇంకొక సిస్టర్ అక్కడ. वहां पे एक और सिस्टर थी। ఇట్లా పిల్లరా इस तरह प्रियो, వాళ్ళకేమో చెప్పాడంట, అమ్మా మీరు కొంచెం 2 వారాలు ఉండొచ్చు మీరు అన్నాడు. जिनको बोला कि कल के दिन डिस्चार्ज हो जाओगे, उनसे कहा गया आप 2 हफ्ते आपको और रुकना पड़ेगा। ఇతన్ని నా 2-3 రోజుల్లో పంపించాడు. और जिसकी तबीयत ज्यादा खराब थी, जिसकी किडनियां खराब थी, 2-3 दिन में हो उनको गई घर पूरी। भेज दिया, पूरी तरह ठीक हो गया। మన సంఘంలోకి వచ్చేవాడు, वो हमारी कलीसिया में आते थे, గుడిగాంలో వచ్చేవాడు. गुड़गांव में रहकर आते थे। అతని నుంచి అన్ని ఫ్యామిలీలు బాగుపడ్డాయి. उनको देखकर बहुत से परिवार के लोग ठीक हो गए। మన సంఘంలో శరణ్ సింగ్ బ్రదర్ క్యాన్సర్ బాగుపడ్డాడు. हमारे कलीसिया में जो चरण सिंह अंकल है, उनका 3 कैंसर నెలల్లో ठीक हो गया। చనిపోతామంటే 3 महीने में मर जाओगे डॉक्टर ने बोला। సంఘంలోకి వచ్చి कलीसिया में आए, 10 సంవత్సరాలు ఉన్నాడు. 10 साल जीवित रहे। దేవుడు ఉన్నాడు, अभी भी है, అప్పుడు ఉన్నాడు. अभी भी जीवित है। అద్భుతాలు, अद्भुत कार्य, ఎవరు అద్భుతాలు లేవన్నా రమ్మను, कौन कहता है अद्भुत कार्य నా नहीं దగ్గర है? పంపించండి, मेरे पास भेज నేను दीजिए। చెప్తాను ఒక్కొక్కళ్ళు అద్భుతాలు. एक एक अद्भुत कार्य मैं बताऊंगा। అసలు లక్షల్లో ఒకళ్ళకి వచ్చుది క్యాన్సర్, लाखों में एक व्यक्ति को आता है कैंसर, లక్షల్లో ఒకళ్ళకి వచ్చుది క్యాన్సర్. लाखों में एक व्यक्ति को आता है డాక్టర్ कैंसर। చెప్పేశాడు, डॉक्टर ने कहा 2 నెలల్లో 3 నెలలు చచ్చిపోతావు. 2-3 महीने में तुम मर जाओगे। రవి రాథూర్, रवि राठौर, రవి రాథూర్ మన సంఘంలో रवि राठौर हमारी कलीसिया में 3 వారాల్లో బాగుపడ్డాడు. 3 हफ्ते में ही वो ठीक हो गए। ఇప్పుడు ఉన్నాడు, ఎక్కడ अभी है वो, ఉన్నాడు, अभी है, పెళ్లి కుమార్తె పెళ్లి చేస్తున్నాడు. बेटी की शादी कर रहा है। అన్ని నన్ను అడిగి చేశాడు. सब बातें उसने मेरे से ही पूछ के పాస్టర్ की। గారండి पास्टर जी, చేయమని చేస్తా, अगर आप ऐसा करने को कहोगे तो ही मैं करूंगा। ప్రార్థన చేసి చెప్పు, प्रार्थना करके बताओ। ఈ రిస్తా మంచి గంట వదిలేస్తా, अगर ये रिश्ता ठीक नहीं है बोलोगे तो मैं छोड़ दूंगा, వదిలేస్తా. मैं छोड़ మీరు दूंगा। చెప్తే నేను నా పిల్ల పెళ్లి చేస్తా. आप ठीक हैं बोलेंगे तभी मैं अपनी बेटी की शादी प्रार्थना जैसे कराऊंगा। नु। हमने प्रार्थना किया, దేవుడు అనుభవించాడు, प्रभु అనుమతించాడు, प्रभु ने अनुमति दी। చేయమన్నాను. मैंने कहा यही 10వ शादी తారీఖు कराओ, పెళ్లి, और 10 तारीख को शादी है। మీరుండాలి పాస్టర్ గారు, पास्टर जी आपको आना మీరు जरूरी है, ఉంటేనే. आप आएंगे तो ही। చూడండి ప్రియులారా, देखो प्रियो, చూడండి, देखिए నిజంగా सच में రక్షణ उद्धार, అనుభవం अनुभव, అసాధ్యాలను సాధించేసి असंभव को संभव करने वाला परमेश्वर, ఆ తండ్రి ప్రేమ, वो पिता का ఆ प्यार, తండ్రి యొక్క ప్రేమ మనం అనుభవించాలి ప్రియులారా. पिता के प्यार को కేవలం हमें యేసు अनुभव करना है। నమ్ముకున్నాను, నేను యేసు నమ్ముకున్నాను, నేను క్రైస్తవుని పైకి పైకి చెప్పడం కాదు. सिर्फ यीशु मसीह पर मैंने विश्वास किया, मैं क्रिश्चियन हूँ, ऊपर ऊपर అది बोलना మనం नहीं, అనుభవించాలి. उसका अनुभव మన हमें करना అనుభవాల चाहिए, ద్వారా బయటికి రావాలి. अपने अनुभव के द्वारा बाहर आना चाहिए। దేవుళ్ళ దగ్గర వచ్చిన దగ్గర నుంచి నాకు అనుభవాల ద్వారానే. प्रभु के पास जब से आया तब से मेरे जीवन में अनुभव ही अनुभव। పౌలు గారు ఏమన్నాడు, पौलुस ने क्या कहा, ఆ కొదువైన నా మీదకి రావాలన్నాడు. जिस चीज की भी कमी है वो मुझ पे आनी है, ఆ కొదువైన నా మీదకి రావాలి, मेरे ऊपर आना है वो सब, రాని आने दो, ఏం బాగలేదు, कोई दुख नहीं, ఏం బాగలేదు, कोई दुख नहीं, రాని. आने दो। కానీ लेकिन సైతాన్ ఓడిపోవాలి. शैतान हार जाना है। స్వార్థ, सुसमाचार, సువార్త सुसमाचार ఓడిపోవాలి. हारना है, అన్ని చోట్ల ఓడిపోవాడు. हर जगह उसको हारना వాడు है। అనుకుంటాడు वो सोचता నీకు है బాధలు ఇచ్చి ఈ యొక్క మనిషి యొక్క మానవత్వం యొక్క ఇది. एक इंसान के लक्षण है ये, కానీ ఆ బాధలో ఉన్నాం మనం. लेकिन उसी दुख में हमेशा नहीं रहते हम। ఏసై బాధపడలా, क्या यीशु मसीह दुखित नहीं हुआ था? ఆయన మనిషి కాదు. वो इंसान नहीं है क्या? భూమి మీద మొహం మీద ఉమ్మేస్తుంటే, जब मुंह पर फूक रहे थे, కొడతంటే मार रहे थे, నెప్పులు పుట్టవా, क्या दर्द नहीं हुआ होगा? నెప్పులు పుట్టవా, क्या दर्द नहीं हुआ కానీ होगा? ఆనందంగా మార్చు. लेकिन फिर भी उस दर्द को आनंद में बदल लिया, వెనకం చేయలేదు. पीछे नहीं हटा। సైతాన్ చూసి शैतान ने देखा, ఓరి బాబు
ఇంత చేస్తున్నా కానీ ఏంది మనిషి अरे इतना कुछ हो रहा है फिर भी ये क्यों? ఆ సిలువ అక్కడ పడ చెల్లిపోతాం అనుకున్నానే मैंने सोचा था एक क्रूस फेंक कर चला जाएगा। ఎప్పుడైనా చెప్పు अभी बोलो వదిలిపెడతా मैं तुम्हें छोड़ दूंगा। ఇప్పుడేం చెప్పాను अभी कहो। నువ్వే ఆడు अरे तुम कौन నన్ను हो? వదిలిపెడతా నువ్వే అసలు ये छोड़ दो करके बोलने वाले तुम कौन हो? కష్టకాలంలో कष्ट के समय, దుఃఖ కాలంలో दुख के समय మనమైతే ఏమంటాం हम क्या कहेंगे? బతుకు జీవుడా బాబా వదిలిపెట్టయ్యా प्रभु मुझे छोड़ दो। వెళ్తానయ్యా अरे मुझे छोड़ दो मैं चला బతుకుంటే जाऊंगा। బఠాలు అమ్ముకుంటా अगर जीवित रहूंगा कुछ ना कुछ बेचकर जीऊंगा। యేసు ప్రభువును మనం మహింపరచచ్చుగా यीशु मसीह की जीकर हम महिमा कर सकते हैं చూసాను ना? ట్యాక్టర్ బయటకు వచ్చాను देखा मैं आज चलाकी से बाहर आ गया। అది సైతాన్ ఎలుగుదోత ये शैतान ज्योतिर्मय అది दूत ఎలుగుదోత है। వేషం ज्योतिर्मय का भेष। ఇక్కడ ఏదంటే అక్కడ పోయి బాగా బతుకుంటే అట్లా చేసుకోవచ్చు यहाँ पे कुछ भी बोलेंगे सोचेंगे बच निकल गए तो बाद में हम प्रभु की सेवा कर सकते దేవుడిస్తున్న हैं, बोलते हैं। మార్గంలో మనం వెళ్ళాలి ప్రియులారా. प्रभु के दिए हुए मार्ग में ही हमें जाना అప్పుడు चाहिए। దేవుని యొక్క తత్వం మనకు వచ్చింది तब प्रभु का तत्व हमारे अंदर आ जाएगा। అనుభవిస్తాం మనం. हम उसका अनुभव करेंगे। అనుభవిస్తాం अनुभव ఆ करेंगे అనుభూల ఆనందం उस अनुभव में आनंद, ఆ అనుభూల ఆనందం उस अनुभव में आनंद। సిస్టర్ కొంచెం కన్నీరు పెట్టింది सिस्टर थोड़ा रोई, కన్నీరు పెట్టింది थोड़ा रोई, బయటకు వచ్చిన వెంటనే కన్నీరు పెట్టింది बाहर आते ही रोई। పిచ్చిదాన కన్నీరు పెట్టబాకు मैंने कहा रो मत, ఎడబాకు रो मत। ఎందుకు क्यों? దేవుడు ఏదో మంచి చేస్తాడు प्रभु अच्छा ही करेगा। మనకు చూడండి మనం దేవుని పెట్టలేం కదా क्या हम प्रभु के మన మీద बच्चे? ఆశ ఆయనకి हम पर आशा है उसकी, మన మీద ఆశ हम पर आशा నా है। బిడ్డలు నాకు ఏదో నన్ను మహింపరుతారని ఆశ मेरे बच्चे मेरी महिमा करेंगे करके आशा। బాధలు వచ్చిన మనం వదిలిపెట్టాడా क्या दुख आ गया तो क्या प्रभु ने छोड़ दिया? అనుకోబాకండి ऐसा मत ఎప్పుడు सोचिए, అనుకోబాకండి कभी मत सोचिए, ఎప్పుడు అనుకోబాకండి कभी मत सोचिए। ఎవరు అనబాకండి దేవుడు లేడని ऐसा कोई मत कहिए అయ్యో परमेश्वर है ही దేవుడు नहीं। దీని అనబాకండి प्रभु ने అనబాకండి क्या किया करके ऐसा भी मत कहिए। ఇది నిజమైన క్రిస్మస్ यही सच्चा क्रिसमस ఇది है, నిజమైన यही క్రిస్మస్ सच्चा क्रिसमस ఈ है। క్రిస్మస్ నీ హృదయంలో అనుభవించాలి ये क्रिसमस आपके हृदय में आपको अनुभव करना అప్పుడు है। సంవత్సరంలో ఒకసారి చేస్తావు तब आप साल में जब एक बार मनाओगे అది అప్పుడు ఆనందిస్తాడు तब प्रभु आनंदित అప్పుడు होगा। పరలోకంలో దూతలు వచ్చి तब स्वर्ग में जो दूत हैं మనతో आकर పాటు ఆనందిస్తాడు हमारे साथ आनंदित हो जाए। మహానయం జరగాలి महामहिम होना चाहिए, మహానయం జరగాలి महामहिम होना चाहिए। పర్వాలేదు कोई बात नहीं। ప్రార్థన प्रार्थना, వాక్యం वचन, పిల్లరా प्रियो, వాక్యమైన దేవుడు वचन रूपी परमेश्वर ఈ భూమి మీద క్రీస్తుగా వచ్చాడు इस पृथ्वी पर मसीह के रूप में आया। అర్థమైందా మీకు समझ में आ गया? అవతారం ఎత్తలేదు उसने अवतार नहीं लिया, అనబాకండి ఎవరు ऐसा मत कहिए। దేవుడు అవతారం ఎత్తిన అనబాకండి परमेश्वर ने अवतार लिया करके मत कहिए। వాక్యమైన దేవుడు वचन रूपी परमेश्वर, ఆత్మ అయిన దేవుడు आत्म रूपी परमेश्वर, తండ్రి అయిన దేవుడు पिता परमेश्वर। అర్థమైందా समझ में आ ఆయనలో गया? ప్రేమ ఉంది उसके अंदर प्यार है, దయ ఉంది दया है, కృప ఉంది कृपा है, కరుణ ఉంది करुणा है, క్షమా ఉంది क्षमा है, దీర్ఘశాంతం ఉంది धीरज मन है, ఓర్చుకునేతనం ఉంది सहने वाला मन है। ఓర్చుకో सहो, ఓర్చుకో सहो, కొడుతున్నాడు मार रहा है, ఈ మీద కొడుతున్నారు पीठ पे मार रहे हैं, కొడుతున్నారు मार रहे हैं, ఏం బాధ లేదు. నొప్పి లేదా कोई दुख नहीं। क्या उसको दर्द नहीं है? నొప్పి లేదా क्या दर्द नहीं ఉంది है? ప్రియులారా दर्द है। బాధ లేదా दुख नहीं हो रहा? क्या ఉంది. हो रहा है? తండ్రి కూడా पिता भी చూస్తున్నాడు देख रहा है, ఆయన చూస్తున్నాడు वो देख रहा है। కుమారుడు హింసిస్తున్నారు पुत्र को बहुत ही ताड़ना दे रहे हैं। ఏమైనా అచానక్ యాక్సిడెంట్ లా क्या कोई अचानक एक्सीडेंट हो गया? కాదు नहीं, ప్రీ ప్లాన్ ये पहले से ही एक योजना है, జరగాలి होना है। లేఖనాలు ये लेखन में लिखा है, లేఖనాలు लिखा हुआ ఆ है। అనుభవాలతో మనం వెళ్ళాలి उस अनुभव से हमें आगे जाना ఆ चाहिए। శ్రమలకే మనం పుట్టే ఉన్నాడు इस कष्टों के लिए ही हम पैदा हुए हैं करके कहा చింగారంతా है। పైకి లెగుస్తాయి आग की चिंगारी जो है ऊपर ఆ उठती है, నిప్పు రవ్వలు పైకి లెగుస్తాయి आग की चिंगारियां ऊपर को आती हैं। ఆ ఎల్డింగ్లు చేసేప్పుడు చూసారు మీరు ఎక్కడన్నా जब कहीं पे भी एल्डिंग करते हैं, देखा ఎల్డింగ్ है क्या? చేస్తారు అప్పుడు రవ్వలు లెగుతూ जब చూసారు एल्डिंग करते हैं तब चिंगारियां ऊपर उठती లెగవాలి हैं। రవ్వలు चिंगारियां उठनी चाहिए। రవ్వలు లెగబందే ఇంకొక ఆ యొక్క ఇనుము ఇంకొక దాన్ని అతికించలేదు अगर चिंगारियां नहीं उठेगी तो लोहा लोहे को नहीं जोड़ सकता। బాధలు दुख, అందుకే మనకంటే ముందుగా ఉన్న పెద్దవాళ్ళు इसलिए हमसे जो बुजुर्ग लोग बड़े लोग होते శ్రమలే हैं కంఠహారాలు वो कहते हैं कि ये मुश्किल परेशानी गले का हार है, శ్రమలే కంఠహారాలు ये संकट ये परेशानी ही गले का हार है చూసారా कहते हैं। ప్రియురా? देखा प्रियो? ఎప్పుడు బాధపడదు कभी भी दुखित मत हो। అంటే నీ బాధ అంటే బెదరు ఉండదా అని అనొచ్చు आप कह सकते हैं क्या दुख तो होता है ఆ బాధ brother? ఉంటుంది పిల్ల दुख तो होगा, తండ్రికి కూడా ఉంది वो तो पिता को भी हुआ, కుమారుడు కూడా పడ్డాడు पुत्र भी बहुत दुखित हुआ, ఆయన ధైర్యం వచ్చేసింది फिर भी हिम्मत आया, ధైర్యం फिर भी हिम्मत। పరిశుద్ధాత్మ పరిశుద్ధ దేవుడైన ఆత్మదేవుడు అన్నాం కదా हमने आत्म रूपी परमेश्वर कहा है ना, ఆత్మదేవుడు మన మధ్యలో ఉన్నాడు वो आत्म परमेश्वर हमारे बीच में है। వాక్యమైన దేవుడు वचन रूपी परमेश्वर, కుమారుడు पुत्र, ఆయన ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వం ఉన్నాడు वो पिता के दाहिनी ओर है। ఆత్మైన దేవుడు आत्म रूपी परमेश्वर, ఆత్మదేవుడు మన మధ్యలో ఉన్నాడు आत्मा रूपी परमेश्वर हमारे बीच में है। తండ్రిగా మనల్ని పరిచయం చేశాడు पिता के रूप में वो परिचय हुआ हमारे साथ। తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును
ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంక పెట్టుకుని కాపాడును యేసయ్య తండ్రి पिता వదిలిపెట్టడు పిల్లలు कभी नहीं छोड़ता प्रियो, వదిలిపెట్టడు कभी नहीं छोड़ता। బాధలు వచ్చిన दुख आए, శోధనలు వచ్చిన समस्या आए, చూస్తూ ఉంటాడు वो देखता रहता है। అది ఒక క్రమం एक नियम है, ఆ క్రమం వెళ్ళాలి वो नियम में होके जाना ही है, వెళ్ళాల్సిందే जाना ही चाहिए। కానీ लेकिन విజయం వచ్చింది जीत देने वाला परमेश्वर है। విజయం जीत విజయం जीत అదే క్రిస్మస్ वही क्रिसमस है, అదే నిజమైన క్రిస్మస్ वही सच्चा क्रिसमस है। ఆ క్రిస్మస్ కాకుండా ఏ క్రిస్మస్ చేసిన కిస్మిస్సే अगर बिना उस क्रिसमस के कोई भी क्रिसमस बनाओ, किसमिस ही है। మతపరమైన క్రిస్మస్ धर्म के अनुसार बनाने वाला क्रिसमस। క్రైస్తవులం కాబట్టి हम क्रिश्चियन हैं, మా పండగ हमारा त्योहार, మా పండగ हमारा त्योहार, మా పండగ हमारा त्योहार, కాదు మా పండగ కాదు हमारा त्योहार नहीं। నాకు చాలా బాధ వేస్తుంది मुझे बहुत दुख लगता है। మీ పండగ అన్న आपका त्योहार बोले మీ దేవుడు అన్న या आपका परमेश्वर बोले, మీ పండగ आपका त्योहार बोले, మన పండగ हमारा त्योहार, మన పండగ हमारा त्योहार। పిల్లరా प्रियो, కాబట్టి इसलिए క్రిస్మస్ అనుభవిద్దాం क्रिसमस का अनुभव हम करें। ఈ యొక్క సంతోషం आनंद, బాధలో సంతోషం इस दुख में भी आनंद। సైతం ఓడిపోతాడు शैतान हार जाएगा। బాబు వీళ్ళేంది మీరు ఏదో ఏడుతారు ఏదో అవుతారు ఏదో చేస్తారంటే వీళ్ళు ఏం చెప్తున్నారు अरे कोई तुम रोगे, परेशान हो जाओगे करके सोच रहे हैं, ये ऐसे क्यों है? క్రొత్తగా జన్మించు नए सिरे से जन्म ఒకడు लेना, క్రొత్తగా జన్మిస్తేనే एक नए सिरे से जन्म लेगा तो ఆ ही జన్మ ఆ మార్గం ఉండదు उसी मार्ग से होके రండి जाना है। ప్రార్థన आइए प्रार्थना करें, రండి ప్రార్థన आइए प्रार्थना करें, తాళవంచుదాం सर को झुकाएं। సర్వశక్తిమంతుడు सर्वशक्तिमान, ఈ రోజు నాయన आज के दिन प्रभु అనుభవం ద్వారా अनुभव के द्वारा మాట్లాడారు अनुभव के द्वारा आपने बातें की। పరిశుద్ధాత్ముడా पवित्र आत्मा ఈ దాసుని ద్వారా మాట్లాడు आपके दास के द्वारा बातें నిజ క్రిస్మస్ की। सच्चा क्रिसमस అనుభవించమన్నారు उसका अनुभव करो నీ कहा, హృదయంలో జరిగేది वो हृदय में होने वाला है। ప్రతిరోజు हर दिन ఒక నూతన క్రిస్మస్ एक नया क्रिसमस, నూతన ఆనందం एक नया आनंद। ఈ రోజు నూతన ఆనందించావు आज के दिन नया आनंद पाया, నూతన ఆనందించావు నాయన आज के दिन नया आनंद दिया प्रभु। వాక్యమైన దేవా మీకు వందనాలు वचन रूपी परमेश्वर आपको धन्यवाद, ఆత్మైన దేవా మీకు వందనాలు आत्म रूपी परमेश्वर आपको తండ్రి धन्यवाद, అయిన దేవా మీకు వందనాలు पिता परमेश्वर आपको धन्यवाद। మమ్మల్ని నీ యొక్క క్రమంలో నడిపిస్తున్నందుకు వందనాలు प्रभु आपके नियम में हमें चला रहे हैं, इसलिए धन्यवाद। వదిలిపెట్టు నాయన प्रभु आप मुझे छोड़ेंगे नहीं, వదిలిపెట్టు నాయన छोड़ेंगे नहीं प्रभु, వదిలిపెట్టు छोड़ेंगे नहीं। ఎంతో ప్రేమ कितना प्यार है प्रभु, ఎంత ప్రేమ నాయన कितना प्यार है ఎంత प्रभु, జాలి ప్రభు प्रभु कितनी दया है। కాబట్టి इसलिए ఇదిగో నాయన आज के दिन प्रभु ఈ దాసుని ద్వారా బిడ్డలకి వాక్యం అందించారు आपके दास के द्वारा आपके बच्चों को ये ఈ రోజు वचन నిజమైన पहुंचाया। క్రిస్మస్ అందించారు आज के दिन सच्चा क्रिसमस पहुंचाया। ప్రార్థించండి प्रार्थना कीजिए పిల్లరా ప్రార్థించండి प्रिय, प्रार्थना कीजिए, ప్రార్థించండి అమ్మా प्रार्थना कीजिए। నాకు నేర్పయ్యా मुझे सिखाओ, నిజమైన క్రిస్మస్ నేర్పయ్యా सच्चा क्रिसमस सिखाओ प्रभु। బాధలు వచ్చినా दुख आए, సోదరులు వచ్చినా संकट आए, వాటిలో పడిపోతే अगर उसमें गिर गया तो నిజమైన ఆనందం లేకపోతే सच्चा आनंद नहीं है तो ఆ బాధల్లో పడిపోతే उस दुख में मैं गिर गया तो సైతాన్ ఏమంటాడు शैतान क्या ఓ कहेगा? నేను చూసానా గెలిచాను देखा मैं जीत गया, నేను గెలిచాను देखो मैं जीत నేను गया, ఏం చేయాలి చేస్తే కూడా పడిపోయారు దాంట్లో मैं जो करना चाहता था वो किया और वो उसमें गिर गए। సైతాన్ని ఓడించాలి शैतान को हमें हराना है। మరణమా నీ మూల్యం हे मृत्यु कहाँ से ఓడించాడు हरा दिया? ఓ ఎంత జయించంగా లేచాడు कितने उत्साह के साथ उठा। క్రిస్మస్ క్రిస్మస్. నిజ క్రిస్మస్ सच्चा क्रिसमस। అయ్యా ఈ కొద్ది వాక్యం దాసుని ద్వారా దీవించిన प्रभु ये छोटा सा वचन को प्रभु आप आशीष कीजिए। आमीन। आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभाग आज और कल युगाल युग तक सदा काल। आमीन। आमीन।